Atma Guru Master Chavakoksi Namaste. Thank you to one and all. Thank you for watching this video. నేను ఈ వీడియోలో ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ ఎలా చేయాలనేటటువంటి దాని గురించి మీ అందరికీ ఇప్పుడు వివరించబోతున్నాను. మీరు నాతో పాటు ఈ ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ని కలిసి చేయవచ్చు. సో ఈ మెడిటేషన్ అనేటటువంటిది చెప్పుకోవాలని అంటే కనుక మెడిటేషన్కి మాటలు సరిపోవు. ఎందుకంటే ఈ మెడిటేషన్లో ప్రపంచంలో ఉన్న మెడిటేషన్లు అన్నింటిలోకి కూడా ఒక గొప్ప మెడిటేషన్ అని చెప్పవచ్చు. సో ఇది ఎలా చేయాలి అవన్నీ కూడా నేను చేయబోతున్నాను. మీరు నాతో పాటు చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మెడిటేషన్కి ముందుగా మీరు ప్రిపరేషన్ అవ్వాలి. ప్రిపరేషన్ ఏంటంటే మీరు ఎక్సర్సైజులు చేయాలి. 1 సెట్టా 2 సెట్ల 3 సెట్ల మీ ఇష్టం, ఎన్ని సెట్లు అయినా సరే. ఓకేనా? ఎన్ని సెట్లు చేయగలిగితే అన్ని సెట్లు మంచిదే. ఓకేనా? తర్వాత డీప్ బ్రీతింగ్ కూడా చేయాలి. ఈ డీప్ బ్రీతింగు అలాగే మెడిటేషను అలాగే స్నానం కూడా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఎవరూ లేకుండా ఒక గదిలో, మీరు చీకటైనా పర్వాలేదు, వెలుతురుగా ఉన్నా పర్వాలేదు, కానీ చీకటిగా ఉంటే కొంచెం మంచిది. అప్పుడు కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా ఉంటుంది. కళ్ళు మూసుకుని నాలుకని ఈ మెడిటేషన్ చేసినంతసేపు కూడా మీరు నాలుకని ఇలా వెనక్కి మడిచి అంగిటికి తాకి ఉంచాలి. ఇలా తాకి ఉంచడం ద్వారా మీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ పెరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మెడిటేషన్ అనేటటువంటిది మొదలు పెడదాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆవాహన గావిద్దాం. సో నమస్కారం పొజిషన్లో ఉంచుకుని థ్యాంక్ యూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని ఊపిరి వదిలేసి మళ్ళీ ఊపిరి తీసుకుని హోల్డ్ చేసి ఎక్సైల్ చేసి హోల్డ్ చేసి ఊపిరి తీసుకుని నిలిపి వదిలివేసి మామూలు శ్వాసలోకి వచ్చి ఇప్పుడు నమస్కారం పొజిషన్లో పెట్టుకుని కృతజ్ఞతలు చెప్పుకోండి. భగవంతునికి, మహాగురూజీ మైలింగ్ గారికి, మాస్టర్ చౌకోక్సీ గారికి, ఆల్ ది హీలింగ్ ఏంజల్స్కు, హీలింగ్ మినిస్టర్స్కు, హోలీ గురూస్కు, హోలీ మాస్టర్స్కు, సెయింట్స్కు, ఆర్కేంజల్స్కు, హోలీ ఏంజల్స్కు, స్పిరిచువల్ హెల్పర్స్కు అండ్ ఆల్ ది గ్రేట్ గిడ్ వన్స్కు మరియు మై హయ్యర్ సోల్కు కృతజ్ఞతలు. మీ దివ్యమైన చికిత్సా శక్తికి, రక్షణకు కృతజ్ఞతలు. మీ దివ్యమైన చికిత్సా శక్తిని, మీ యొక్క దివ్యమైనటువంటి హీలింగ్ ఎనర్జీస్ని ఆవాహన కావిస్తున్నాను అని చెప్పి మనసులోనే కృతజ్ఞతలు ఫీల్ అవ్వండి. చేతుల్ని నెమ్మదిగా మీ హృదయానికి ఎదురుగా, అంటే మీ హృదయం మట్టంలోకి ఉంచుకుని మీ హృదయానికి ఎదురుగా ఇలా ఒక చిన్న గుప్పెడు ఆ సైజులో ఒక బంతి ఆకారంలో ఉన్నటువంటి మన భూమిని ఊహించండి. మన మొత్తం భూమి అంతటిని ఊహించండి. ఓకేనా? చిన్న బంతి ఆకారంలో ఉన్నటువంటి ఆ బంతిని వైపు చూస్తూ, మనసుతో చూస్తూ కళ్ళు మూసుకుని ఇప్పుడు చేతుల్ని మనం ఆ భూమిని దీవించే పొజిషన్లో పెట్టి ఈ విధంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీ హృదయం నుంచి బయలుదేరిన కాంతి ఇలా చేతులు గుండా వస్తూ, మీ అరచేతుల్లోంచి బయటకు వస్తూ భూమిలోకి ఆ కాంతి వెళుతూ, ఆ కాంతియే శక్తి అనమాట. ఆ శక్తి వెళుతూ ఈ ప్రార్థనలో చెప్పబోయే పని జరుగుతున్నట్టుగా భావన చేయండి. సేవాభావంతో అందరినీ దీవించండి. ఓకేనా? ప్రార్థన ఎలా చేయండి? ప్రార్థనలో ఫాలో అవ్వండి. భగవంతుడా, నన్ను మీ శాంతికి ఒక సాధనముగా చేసుకునము. నన్ను మీ ప్రేమకు ఒక సాధనంగా చేసుకునము. ఈ భూమిని ప్రతి ఒక్కరు కూడా అశాంతి అంతా మీ హృదయం నుంచి బయలుదేరిన కాంతి, చేతులు గుండాలు బయటకు వచ్చిన కాంతి భూమిలోకంతా వెళ్ళిపోతూ, ఆ కాంతి వెళ్ళిపోయి ఆ భూమి మీద ఉన్నటువంటి అందరి అశాంతిని తొలగించి వేసి భూమిలో అందరిలోనూ శాంతిని నింపుతున్నట్టుగా భావన చేయండి. ద్వేషభావం ఉన్న చోట
ప్రేమను నన్ను చూపనివ్వండి. భూమి మీద ఎవరిలో అయితే ద్వేషం ఉందో ఆ ద్వేషమంతా కూడా తొలగించిపోతూ అందరిలోనూ ప్రేమ భావం నిండుతున్నట్టుగా ఊహించండి. ఆ ఎనర్జీ వెళ్ళిపోయి ఆ ప్రేమ అందరిలోనూ నిండిపోతున్నట్టుగా భావన చేయండి. నిరాశ ఉన్న చోట ఆశను, అవిశ్వాసం ఉన్న చోట విశ్వాసాన్ని నన్ను చూపనిమ్ము. నిరాశ ఎవరిలో ఉందో వారిలో ఆ నిరాశ అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా మీరు పంపించిన ఆ కాంతి అంతా కూడా, ఆ శక్తి అంతా కూడా అందరిలో ఉన్న నిరాశను తొలగించి వేస్తూ ఆశాభావాన్ని వారిలో నింపి వేస్తున్నట్టుగా భావన చేయండి. అజ్ఞానం అనే చీకటి ఉన్న చోట జ్ఞానం అనే వెలుతురును నన్ను చూపనిమ్ము. అందరిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంతో వారు నింపబడుతున్నట్టుగా ఊహించండి. ఈ విధంగా ఈ ప్రేయర్లో ఉన్నాయన్నీ జరుగుతున్నట్టుగా మీరు భావన చేస్తూ ఉండండి. నిరాశ ఉన్న చోట ఆశను, అవిశ్వాసం ఉన్న చోట విశ్వాసాన్ని నన్ను చూపనిమ్ము. మనసుకు కలిగిన గాయాలన్నీ తొలగించి వేస్తూ క్షమాభావంతో వారిని నింపండి. విడిపోయిన చోట మళ్ళా రీయూనియన్, ఎవరైతే విడిపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అందరూ కలుసుకుంటున్నట్లుగా భావన చేయండి. అజ్ఞానం అనే అంధకారం ఉన్న చోట జ్ఞానం వెళ్ళి వెలుతురుతో నింపబడుదురుగాక. ముఖ్యంగా ఎవరైతే బాగా కష్టాల్లో ఉన్నారో, చాలా కష్టాల్లో ఉన్నారో వారందరూ కూడా ఆ కష్టాల నుంచి బయటపడిపోయి ఆనందంతో, సంతోషంతో నింపబడుతున్నట్టుగా నింపండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నట్లుగా భావన చేయండి. పీపుల్ ఎవరైతే బాగా డిప్రెషన్లోకి లోనైపోయి ఉన్నారో వారందరూ కూడా డిప్రెషన్ నుంచి బయటపడిపోయి వారు దైవీ జ్ఞానంతోనూ దైవీ ఆనందంతోనూ నింపబడుతున్నట్టుగా ఊహించండి. అందరికీ భగవంతుని దీవెనలు లభించుగాక. ఇప్పుడు ఈసారి నెమ్మదిగా మీ హృదయ చక్రం నుంచి ఉన్నటువంటి ఆ ధ్యాసని క్రౌన్ చక్రం మీద ఉంచండి. అంటే సహస్రార చక్రం మీద ధ్యాస ఉంచండి. మీ సహస్రార చక్రం భగవంతుని హృదయ కేంద్రం అన్నమాట. భగవంతుని ప్రేమకు ఒక కేంద్రం. ఇప్పుడు క్రౌన్ చక్రం నుంచి, అంటే ఆ సహస్రార చక్రం నుంచి వెలువడిన కాంతి మీ చేతుల గుండా బయటకు వచ్చి, చేతుల గుండా ప్రయాణించి భూమిలో కంట వెళ్ళిపోతూ ఈ ప్రార్థనని అనుసరించండి. భగవంతుని హృదయ కేంద్రం నుంచి ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా గొప్ప ఆనందంతోనూ ప్రేమ భావంతోనూ విలసిల్లుదురుగాక. ఈ భూమిని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని హృదయ కేంద్రం నుంచి దివ్యమైన అవగాహనతోనూ జ్ఞానంతోనూ మరియు సామరస్యతలతోనూ విలసిల్లుదురుగాక, నింపబడుదురుగాక. ఈ భూమిని ప్రతి ఒక్కరూ కూడా సత్సంకల్పంతోనూ సత్కార్య ఆచరణలతోనూ విలసిల్లుదురుగాక. భగవంతుని హృదయ కేంద్రం నుంచి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దైవీ శాంతితో నింపబడుదురుగాక. అందరూ ఆర్ద్రతతోనూ ప్రేమ భావంతోనూ నింపబడుదురుగాక. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా అంతర్గత చికిత్సతోనూ ఆంతరిక సౌందర్యంతోనూ మరియు దైవీ ఏకత్వంతోనూ ఉందురుగాక.
ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసను క్రౌన్ చక్రం మీద మరియు హృదయ చక్రం మీద కూడా 2 చక్రాల మీద ఒకేసారి ధ్యాస ఉంచుతూ మీ హృదయానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ భూమి మీద ధ్యాస ఉంచుతూ ఆ భూమికి దీవిస్తూ 2 కేంద్రాల నుంచి అంటే మీ హృదయ కేంద్రం నుంచి మరియు క్రౌన్ చక్రం మీద నుంచి 2 చోట్ల నుంచి బయలుదేరి వస్తున్నటువంటి కాంతి ఈసారి భూమిలోకి వెళుతూ ఈ ప్రేయర్ని అనుసరించండి. భగవంతుని హృదయ కేంద్రం నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవీ ప్రేమతోనూ డివైన్ లైట్తోనూ దైవీ కాంతితోనూ తెలివితేటలతోనూ మార్గదర్శకత్వంతోనూ మరియు దైవీ శక్తులతోనూ నింపబడుదురుగాక. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో సంతోషంతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధితో సమృద్ధితో నింపబడుదురుగాక. అందరికీ భగవంతుని దీవెనలు లభించుగాక. అందరూ ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కలకాలం సంతోషంగా స్వర్గతుల్యమైనటువంటి ఈ భూమి మీద అందరూ ఆనందంగా హాయిగా ఉందురుగాక. అందరికీ భగవంతుని రక్షణ దీవెనలు లభించునుగాక. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులను ఈ పొజిషన్లో ఉంచుకుంటూ మీ ఒళ్ళో ఉంచుకోండి. పైవైపు ఉండేలాగా మీ ఒళ్ళో చేతులను దింపివేయండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసను తల మీద ఉన్నటువంటి క్రౌన్ చక్రం మీద నుంచి 1 అడుగు పై భాగంలో అక్కడ ధ్యాస ఉంచుతూ ఆ ప్రాంతం వద్ద ఒక కాంతిని ఊహించండి. ఆ కాంతిని ఊహిస్తూ ఆ కాంతి ఏదైనా ఒక దీపం కానీ దీపంలాగా కానీ ఒక నక్షత్రపు వెలుగు కానీ ఉండేలాగా చూసుకోండి. ఆ కాంతి మీద ధ్యాస ఉంచుతూ ఆ కాంతిని దర్శిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఓంకారాలను గమనించండి. నాతో పాటు చెప్పండి. ఈ 9 ఓంకారాలు చెప్పేటప్పుడు ఓంకారానికి మరియు ఓంకారానికి మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని గమనించండి. ఆ నిశ్శబ్దంలో నిశ్చలత్వాన్ని గమనించండి మరియు శాంతిని కూడా గమనించండి. ఆ శాంతి, ఆ నిశ్చలతల నుండి దైవీ ఆనందాన్ని కూడా గమనించండి. మనసులో ఈ ఓంకారాలను చెప్పుకోండి. ఓం
ఇప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని వదిలివేసి ఆ కాంతిలో ప్రయాణం చేయండి. మీ శరీరపు స్పృహను పూర్తిగా వదిలేసి ఆ కాంతిని అబ్జర్వ్ చేయండి చాలు. నెమ్మదిగా మీ శారీరక స్పృహలోకి రండి. నెమ్మదిగా, అత్యంత నెమ్మదిగా మీ శారీరక స్పృహలోకి రండి. చేతి వేళ్ళను కదిలిస్తూ, కాళ్ళను కొంచెం కదిలిస్తూ, కొద్దిగా స్లోగా కదిలిస్తూ మీ శారీరక స్పృహలోకి రండి. ఇప్పుడు మెడిటేషన్ అయిన తర్వాత మనలో అధికంగా ఉన్న ప్రాణశక్తిని మరలా భూమిలోకి పంపించి వేయండి. మీలో అది పనికిరాని ఎక్కువగా ఉన్న ఆ శక్తిని, మంచి శక్తిని మరలా భూమిని మీ ఎదురుగా, మీ హృదయానికి ఎదురుగా ఊహించుకుని భూమిని దీవించండి. ఈ భూమిని ప్రతి ఒక్కరూ కూడా దైవీ తెలివితేటలతోనూ మార్గదర్శనంతోనూ, దైవీ ప్రేమతోనూ, ఆనందంతోనూ, దైవీ శక్తితోనూ వెలసిల్లుగాక.
ఈ భూమిని ప్రతి ఒక్కరూ కూడా ఆనందం, సంతోషం, సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అభివృద్ధి, సంపద, ఆధ్యాత్మికత, దైవీ రక్షణలతో వెలసిల్లుదురుగాక. అందరికీ భగవంతుని దీవెనలు లభించుగాక. ఇప్పుడు చేతుల్ని ఈ విధంగా మళ్ళీ మీ ఒళ్ళో ఉంచుకుని ఈసారి మీ వెన్నుముక అడుగు భాగం నుంచి మళ్ళీ పాదాల యొక్క అడుగు భాగం నుంచి కూడా మీలో అధికంగా ఉన్న ప్రాణశక్తి భూమిలో కంట వెళుతూ భూమిలోకి అది 3 మీటర్స్ లేదా 10 అడుగులు భూమిలో కంట ఒక చెట్టు యొక్క వేళ్ళు ఏ విధంగా భూమిలో కంట వ్యాపిస్తాయో ఆ విధంగా మీలో ఉన్నటువంటి మీ నుంచి బయలుదేరిన కాంతి భూమిలోకి ఆ విధంగా అన్ని వైపులా ప్రయాణిస్తూ మనలో ఉన్నటువంటి అధికంగా ఉన్న ప్రాణశక్తిని భూమిలోకి విడిచిపెడతాం. ఏ విధంగా అంటే ఈ భూమి అంతా కూడా సస్యశ్యామలతోనూ మంచి గాలి, మంచి నీరు, మంచి భూములతోనూ ఉందునుగాక. లెట్ మదర్ బీ హీల్డ్. మదర్ ఎర్త్ అంతా కూడా హీల్ అయిపోవుగాక. మదర్ ఎర్త్ అంతా కూడా శాంతితో నింపబడుదునుగాక. ఈ భూమి అంతా సస్యశ్యామలతోనూ మంచి పాడి పంటలతోనూ పాడి పంటలు, మంచి గాలి, సకాల వర్షాలు, ఋతువులు అన్నీ సక్రమంగా ఉండేలాగాను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేలాగాను దీవించండి. మదర్ ఎర్త్ అంతా కూడా పునర్నవంతోనూ మరియు పునరుత్తేజంతోనూ నింపబడునుగాక. ఇప్పుడు నెమ్మదిగా నమస్కారం పొజిషన్లో పెట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకుందాం. భగవంతునికి, మహాగురుజీ మైలింగ్ గారికి, మాస్టర్ చౌకోక్సీ గారికి, ఆల్ ది హీలింగ్ ఏంజల్స్కు, హీలింగ్ మినిస్టర్స్కు, హోలీ గురూస్కు, హోలీ మాస్టర్స్కు, సెయింట్స్కు, ఆర్క్ ఏంజల్స్కు, హోలీ ఏంజల్స్కు అండ్ ఆల్ ది గ్రేట్ వన్స్కు, హోలీ గురూస్కు హృదయపూర్వక కృతజ్ఞతలు. భక్తి భావనతోనూ మర్యాదపూర్వకంగాను మరియు గొప్ప గౌరవంతోనూ ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ నమస్కారములు. థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడు మంచి స్మైల్తో మీరు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మెడిటేషన్ నుంచి బయటికి రావచ్చు. ఓకే, మెడిటేషన్ బాగా జరిగిందని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా ఈ మెడిటేషన్ అనేటటువంటిది పూర్తయింది. ఇప్పుడు మెడిటేషన్ అయిన తర్వాత కూడా మీరు ఇంకా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మెడిటేషన్ అయిన తర్వాత మంచి హీలింగ్ ఎనర్జీ అనేటువంటిది మన బాడీ చుట్టూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే మన శరీరాన్ని అంతటిని కూడా ఆ కాంతితో నింపబడుతూ మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైతే డిసీజ్ ఎనర్జీ ఉందో అంటే రోగకారక శక్తి ఉందో అదంతటిని కూడా మన శరీరం నుంచి బయటికి క్లీన్ చేసి వేసి శక్తితో ఆ దివ్యమైన చికిత్సా శక్తితో మన శరీరాన్ని నింపుకోవచ్చు. అది ఎలా అంటే సహస్రార చక్రం మీద ధ్యాస ఉంచుతూ సహస్రార చక్రం నుంచి బయలుదేరినటువంటి కాంతి మీ తల, మెదడు, ముందు మెదడు, మధ్యలో మెదడు, వెనకమాల మెదడు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మెడ ఇదంతటిని కూడా ఆ దివ్యమైన చికిత్సా శక్తి కాంతి వ్యాపించి వేస్తూ అక్కడ ఉన్నటువంటి డిసీజ్ ఎనర్జీని బయటికి నెట్టివేస్తూ శక్తివంతం చేస్తూ అవయవాలని అన్నింటినీ శక్తివంతం చేస్తూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. అలా
నెమ్మదిగా దిగుతున్న కాంతి మెడ, గొంతు భాగంలో ఉన్నటువంటి థైమస్ గ్లాండ్, ఛాతీ, భుజాలు, గుండె, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ఊపిరితిత్తులు, వీటన్నిటిలో నిండిపోతూ అక్కడ వాటిలో ఉన్నటువంటి డిసీజ్ ఎనర్జీని బయటికి నెట్టివేస్తూ ముందుకు కదిలిపోతున్నట్టుగా ఊహించండి. అట్లా అక్కడ నుంచి ఉదర వితానము, డయాఫ్రమ్ అంటారు, అక్కడ నుంచి ఆమాశయము, ఆమాశయం నుంచి లివరు, గాల్ బ్లాడరు, స్ప్లీను, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, పెద్ద ప్రేగులు, కిడ్నీస్, ప్రొస్టేట్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్స్, అలాగే మీ ఎస్టిమ్యులేటరీ సిస్టమ్స్, కాళ్ళు, అరిపాద అడుగుల వరకు, చిటికెన వేలు వరకు ఆ దివ్యమైన కాంతి మన శరీరం, స్కిన్, బ్లడ్, ఇమ్యూనిటీ అండ్ డిఫెన్స్ సిస్టమ్, వీటన్నిటిలోనూ ఆ దివ్యమైనటువంటి కాంతి అంతా కూడా నిండిపోతూ దివ్యమైన చికిత్సా శక్తి అన్నిటికి నెట్టివేస్తూ ఆరోగ్యంతో నింపబడుదురుగాక అని అఫర్మేషన్ చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుప్రీం గాడ్ లార్డ్ మా గురుజీ మెయిలింగ్ మై స్పిరిచువల్ టీచర్ మాస్టర్ జోగిస్ అండ్ ఆల్ ది హీలింగ్ అండ్ హీలింగ్ మినిస్టర్స్, హోలీ గురు, హోలీ మాస్టర్ సైన్స్, ఆర్కేంజల్స్, హోలీ ఏంజల్స్ అండ్ స్పిరిచువల్ హెల్పర్స్ అండ్ ఆల్ గైడెన్స్ అండ్ మై సోల్. థ్యాంక్ యూ నమస్తే. సో ఈ విధంగా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. ఇదే విధంగా చక్రాలను కూడా హీల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చక్రాల హీలింగ్ అనమాట. ఇది సైకోథెరపీలో కూడా, సైకియాట్రిక్ పరంగా కూడా సైకోథెరపీలో భాగంగా కూడా చేసుకోవచ్చు దీన్ని. అది ఎలా అంటే క్రౌన్ చక్రాలు ఉన్నటువంటిగా దివ్యమై ఇక్కడ నుంచి బయలుదేరిన కాంతి క్రౌన్ చక్రాన్ని నిండుతూ క్రౌన్ చక్రం అంతా శుభ్రం అవుతూ శక్తివంతం చేయబడుతుంది. తర్వాత అక్కడ నుంచి నా ఆజ్ఞా చక్రాలకు వెళ్ళినటువంటి ఆ దివ్యమైనటువంటి చికిత్సా శక్తి, బ్రిలియంట్ ఎలక్ట్రిక్ వైలెట్ లైట్ ఆజ్ఞా చక్రం అంతా నిండుతూ వాటిలో ఉన్నటువంటి డిసీజ్ ఎనర్జీ బయటికి పోతూ పనిపేస్తూ ఆజ్ఞా చక్రం అంతా దివ్యమైన చికిత్సా శక్తితో నింపబడుతుంది. అక్కడ నుంచి థ్రోట్ చక్రాలోకి దివ్యమైన చికిత్సా శక్తి వ్యాపిస్తూ థ్రోట్ చక్రాలో ఉన్నటువంటి డిసీజ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ థ్రోట్ చక్ర అంతా కూడా శక్తివంతం చేయబడుతూ అది ఆరోగ్యంగా తయారైంది. తర్వాత అక్కడ నుంచి నా బ్యాక్ హార్ట్ చక్రలోకి దివ్యమైన చికిత్సా శక్తి వెళుతూ ఆ దివ్యమైన చికిత్సా శక్తి బ్యాక్ హార్ట్ చక్ర అంతా కూడా శుభ్రం అయిపోతూ అదంతా కూడా దివ్యమైన చికిత్సా శక్తితో నిండిపోతూ ఆరోగ్యంగా తయారవుతున్నది. అక్కడ నుంచి ఫ్రంట్ హార్ట్ చక్ర మటుకి ఎనర్జీ ఇవ్వద్దు. అక్కడ నుంచి నా కాంతి ఫ్రంట్ సోలార్ ప్లక్సస్ చక్రాలోకి వెళ్ళి అదంతా కూడా శుభ్రం అయిపోతూ చక్రం అంతా శక్తివంతం చేయబడుతూ ఆరోగ్యంగా తయారవుతున్నది. అక్కడ నుంచి ఆ కాంతి బ్యాక్ సోలార్ ప్లక్సస్ చక్రాలోకి వెళ్ళి బ్యాక్ సోలార్ ప్లక్సస్ చక్రాలో ఉన్నటువంటి ఆ డిసీజ్ ఎనర్జీ అంతా కూడా కంప్లీట్గా క్లీన్స్ అయిపోతూ కంప్లీట్గా శక్తివంతం చేయబడుతూ ఆరోగ్యంగా తయారవుతున్నది. అక్కడ నుంచి ఆ కాంతి ట్రాన్స్ఫర్ అయ్యి తెల్లని కాంతిగా మారి నా లివర్లోకి నావల్ చక్రాలోకి వెళుతూ నావల్ చక్ర అంతా కూడా ఆ తెల్లని కాంతితో నిండుతూ నావల్ చక్ర కంప్లీట్గా క్లీన్స్ అవుతూ ఎనర్జైజ్ చేయబడుతూ ఆరోగ్యంగా తయారైంది. అక్కడ నుంచి ఆ కాంతి సెక్స్ చక్రాలోకి వెళుతూ సెక్స్ చక్ర అంతా కూడా నిండిపోతూ అందులో ఉన్న డిసీజ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ అది శక్తివంతం చేయబడి ఆరోగ్యంగా అవుతున్నది. అక్కడ నుంచి ఆ కాంతి బేసిక్ చక్రాలకు వెళుతూ బేసిక్ చక్రం మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ డిసీజ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతూ శుభ్రం చేయబడుతూ శక్తివంతం చేయబడి ఆరోగ్యంగా తయారవుతున్నది. అక్కడ నుంచి ఆ కాంతి పాదాల్లో ఉన్నటువంటి సోల్ మైనర్ చక్రాస్ అంతా నిండిపోతూ అవి రెండు శుభ్రం అవుతూ శక్తివంతం చేయబడి ఆరోగ్యంగా తయారవుతున్నది. ఈ విధంగా అనుకుని నా బాడీ, మైండ్,
ఎమోషన్ కంప్లీట్గా దివ్యమైన చికిత్సా శక్తితో కంప్లీట్గా క్లీన్స్ అయిపోయి ఎనర్జైజ్ చేయబడి శక్తివంతం చేయబడి ఆరోగ్యంగా అవుతున్నట్టుగా ఊహించండి. ఐఎమ్ బ్లెస్డ్ ఎఫర్మేషన్ చెప్పండి పైకి గట్టిగా. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ ప్రొటెక్టెడ్. థ్యాంక్ యూ సుప్రీం బీయింగ్ Lord Maguruji Mailing, my spiritual teacher Master Jogosin, all the healing angels and healing ministers, holy gurus, holy masters, saints, archangels, holy angels and spiritual helpers, and all the great ones unto my higher soul. Thank you, namaste. సో ఈ విధంగా ఈ రెండు సెల్ఫ్ హీలింగ్ అనమాట. ఈ రెండు చేస్తే చేయండి, లేకపోతే లేదు, అది మీ చాయిస్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మెడిటేషన్ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీలో మీ బాడీ చుట్టూ మంచి ఎనర్జీ ఉంది. దీన్ని మీరు ఇలా తల నుంచి మొదలుపెట్టి కొంచెం మర్దన చేస్తూ ఉండండి. అంటే బాడీలోకి అది అబ్జర్వ్ చేసేలాగా మీరు చేయాలన్నమాట. ఓకేనా? కళ్ళు, ముక్కు, నోరు ఇట్లా లైట్గా మర్దన చేసేయండి. ఓకేనా? తడుతూ ఇట్లా. ఓకేనా? స్మూత్గా మీ భుజాలు, మెడ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా ఛాతీ, భుజాలు, చేతులు. ఓకేనా? 2 చేతులు, 2 భుజాలు, 2 చేతులు, మెడ వెనక భాగం, భుజాలు వెనక భాగం, ఇది ఎంత అందితే అంత వెనక భాగం, ఛాతీ, సైడ్స్, వెనుక భాగం, వీపు మొత్తం. ఓకేనా? కాళ్ళు, అరికాళ్ళ వరకు మొత్తం అంతా ఎనర్జీ కొంచెం మెల్లిగా మర్దన చేస్తూ అన్ని భాగాలు, శరీరంలో ఉన్న అన్ని భాగాలు మర్దన చేసుకోండి. చేసి ఇక్కడ ఉన్నటువంటి లివర్, కుడివైపున ఉన్న లివరు, ఎడమ వైపున ఉన్నటువంటి స్ప్లీను లైట్గా కొంచెం తట్టండి. అంతే, ఏం లేదు, గట్టిగా కొట్టక్కర్లేదు, జస్ట్ లైట్గా ఇట్లా ట్యాప్ చేయండి. ఓకేనా? సో అక్కడ ఎనర్జీ శక్తి పేరుకోకుండా ఉండడం కోసం అనమాట. అలాగే మీ వెనుక భాగంలో ఉన్నటువంటి కిడ్నీలు కూడా జాయిగా లైట్గా తట్టండి. ఇట్లా జస్ట్ 2-3 సార్లు తట్టండి. అంతే, అక్కడ శక్తి పేరుకోకుండా ఉండుకోవడం కోసం అనమాట. అవి పేరుకుంటే ఇబ్బంది అవుతుంది వాటికి. సో ఈ విధంగా మర్దన చేసి ఇప్పుడు ట్విన్ హార్ట్స్ మెడిటేషన్కి ముందు మీ ఏ విధమైనటువంటి ఎక్సర్సైజులు అయితే చేశారో ఆ ఎక్సర్సైజులు మళ్ళీ చేయవలసి ఉంటుంది. ఈ ఎక్సర్సైజులు ఎందుకనంటే ఇవి కూడా చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆలోచనలు ప్రాక్టికల్గా ఉండవు. మీ ఆలోచనలు ఇప్పుడు ఆనందంలోనే ఉంటాయి, ఎక్కువ అంటే ఊహాలోకాల్లోనే ఉంటాయి. అక్కడ నుంచి మీరు రూటింగ్ ఇచ్చిన తర్వాత కొంతవరకు వస్తాయి. ఆ ఆలోచనలో ఉండకూడదు. మీకు ఆ ఎనర్జీ అంతా మీ బాడీలోకి అబ్జర్వ్ అయిపోవాలి. ఈ అబ్జర్వ్ అవ్వడానికి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది బాడీలోకి ఇంకిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ మెడిటేషన్ అనేటటువంటిది పూర్తిగా కంప్లీట్ చేసేయగలరు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్తే.